అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీలో మహేష్ గారి ఉదంతం గురించి ఒక రకంగా ఇండివిజువల్స్ను వదిలేసి ఇది రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఏ రకంగా అవి భవిష్యత్తులోనైనా తన రాజకీయ విధానంలో పవన్ కళ్యాణ్ గారు అనుసరించాల్సిన విధానానికి కొంత ఉపయోగపడే విధంగా విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటిది, ప్రజారాజ్యం టైంలో కానీ ఆ పైన కంటిన్యూయేషన్ ఆఫ్ జనసేనకు కానీ పొలిటికల్ స్పేస్, రాజకీయంగా కొంత చోటు ఎదగటానికి కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి కానీ రాజకీయాల్లో ఉండటానికి కానీ ఎలా వచ్చింది అనేది ఆలోచిద్దాం. మొట్టమొదట ఇరువురు, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ సినిమా ఇమేజ్ మీద ఫ్యాన్ బేస్ అదొక 5% ఉండొచ్చు. కమ్యూనిటీ బేస్ ఒక 10%, 15% ఫ్యాన్ బేస్ మీద, కమ్యూనిటీ బేస్ మీద వాళ్లకు పొలిటికల్ స్పేస్ వచ్చింది. 85% పొలిటికల్ స్పేస్ ఇద్దరికి ఆ రోజు ఆయనకు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకు వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారం కేవలం 2 కులాలు, 2 వర్గాలు, ఏవో కొన్ని కుటుంబాలు వారసత్వాల్లో కేంద్రీకృతమైంది. వాటికి భిన్నంగా 3వ ప్రత్యామ్నాయం చాలా అవసరమని బలంగా బిలీవ్ చేశారు. అది ఈ రాజకీయంగా విస్మరించబడిన అన్ని వర్గాల వారు, అది ఫార్వర్డ్ కాస్ట్ కావచ్చు, బ్యాక్వర్డ్ కాస్ట్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఆ ఫీలింగ్ గట్టిగా ఉండబట్టే ఇరువురికి పొలిటికల్ స్పేస్ వచ్చింది. సరే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం, ఆ పొలిటికల్ స్పేస్ కొంతవరకు ఉపయోగించుకున్నాడు కానీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయినాడు. ఈ లోపల నెక్స్ట్ ఎలక్షన్ టైంకు చాలా మార్పులు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు ఆగిపోకుండా రాజకీయాల్లో కొనసాగిన తర్వాత 2014లో ప్రత్యక్షంగా తాను పాల్గొనకపోయినా బీజేపీ వాళ్ళ అడ్వైస్ మీద ఆ రోజు బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్కు అనుకూలంగా ప్రచారం చేశాడు. 2019కి వచ్చేటప్పటికి ఆయన గట్టిగా యాంటీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకొని ముందుకు పోయిండుంటే ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ అంత బ్యాడ్గా ఉండుండేది కాదు. ఎప్పుడైతే యాంటీ గవర్నమెంట్ స్టాండ్ ఆయన బహిరంగంగా చాలా గట్టిగా చెప్పలేకపోయినాడు, అదంతా జగన్ గారికి కన్సాలిడేట్ అయిపోయి ఆయనకు స్వీపింగ్ ఇది ఇచ్చింది. 2019 తర్వాత ఈయన బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడినప్పుడు సంతోషపడిన వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం చాలా అవసరం, అది కావాలి, రావాలి అని గట్టిగా ఆకాంక్షించేవాడిని, నమ్మినవాడిని. బీజేపీ జనసేన కలిస్తే తప్పకుండా ఈ 3వ ప్రత్యామ్నాయం వస్తుంది అనేది గట్టిగా నమ్మాను. ఆ టైంలోనే ఆయన ఎందుకనో మరి ఒక స్టేజ్లో బీజేపీతో ఉంటూనే బీజేపీతో ఉండనట్టు కూడా బిహేవ్ చేశాడు. కొంత అది బికాస్ ఆ టైంలో నేను కాస్త గమనిస్తూ కూడా ఉన్నాను. బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారు అయితే దీన్ని చాలా గట్టిగా ముందుకు తీసుకుపోవాలని ఆయన పోయి కలవటం చేయటం అంతా జరిగింది. అటు నుంచి అంత సరిగ్గా రెస్పాన్స్ అయితే లేదు అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ విజయవాడలో వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా జనసేన నుంచి ఎవరినైనా ప్రతినిధిని పంపించమంటే రాష్ట్ర స్థాయిలో హయ్యర్ లెవెల్లో పంపించకుండా వీరిని పోతిన మహేష్ గారిని ఆ రోజు కూడా పంపించింది. ఆ రోజే అనిపించింది
ఒక జట్టుగా ముందుకు పోయేటప్పుడు ఆ రకమైనటువంటి రెస్పాన్స్ జనసేన నుంచి బీజేపీకి రావటం లేదని. సరే, ఇది ఈ రకంగా జరుగుతున్నప్పుడు ఆయన ఒక స్టేజ్లో తెలుగుదేశంతో జతకట్టడానికి ఒక నిర్ణయానికి వచ్చాడు. బీజేపీ వచ్చినా రాకపోయినా తను వెళ్ళే విధంగా తను ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను. దీని ద్వారా ఈయనకు రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యం తగ్గే అవకాశం ఉంది అని. ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్లు మూడో ప్రత్యామ్నాయానికి రిప్రజెంటేటివ్గా ఆయనకు చాలా స్పేస్ వచ్చింది. ఎప్పుడైతే మూడో ప్రత్యామ్నాయాన్ని వదిలేసి ఈ రెండు ప్రత్యామ్నాయాలు అయినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో ఏదో ఒకదానికి అనుకూలంగా పోయినప్పుడు ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఆయనకు వచ్చిన స్పేస్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. సరే, ఆ రోజు నా ట్వీట్ మీద జనసేన నుంచి రెస్పాండ్ అయిన వాళ్ళలో పోతిన మహేష్ గారు ఒకరు. సరే, ఈరోజు ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. అదే పంథాలో బీజేపీ జనసేన కలిసి 2019 నుంచి ఒక ప్రణాళికాబద్ధమైన విధానంగా గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసి ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం చాలా సక్సెస్ఫుల్ అయి ఉండేది. ఎటు లేదన్నా ఏవి కాకపోయినా ఒక హంగైనా వచ్చి ఉండేది. బీజేపీ జనసేన కూటమి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించుండేది. ప్రధానంగా బీజేపీ మీద ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగినటువంటి సామర్థ్యము, పాపులారిటీ ఉన్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు. అన్ని రకాల అది బాగుండుండేది. దురదృష్టం ఆ ఆల్టర్నేటివ్ను ఆయన వదిలేయటం అనేది. ఈరోజు ఆయనకు వస్తున్న సమస్యలన్నీ ఆ ఆల్టర్నేటివ్ను వదిలేయటం వల్ల వచ్చినటువంటి సమస్యలే. అదే మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన కలిసి ముందుకు పోయిండుంటే పార్టీలో ఉన్న ఇటువంటి ఉత్సాహికులైనటువంటి యంగ్స్టర్స్ అందరినీ అకామిడేట్ చేసుకునేటటువంటి అవకాశం ఆయనకు బాగా ఉండుండేది. చాలామంది రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుపు ఓటమి కన్నా తమకంటూ ఒక ప్రాతినిధ్యం వచ్చేటటువంటి పరిస్థితి కోసంగా చూసుకుంటారు. అది మిస్ అయినప్పుడు కొంత ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికైనా రాజకీయంగా 2024 తర్వాత అయినా జనసేనకు స్థానం అంటూ రాజకీయంగా ఉండాలి అంటే మూడవ ప్రత్యామ్నాయంగా బీజేపీతో కలిసి వెళితేనే ఉంటుంది. కానీ ఉన్న రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకదాంతో ఉండిపోతామంటే పార్టీకి అంత దీర్ఘకాలంలో మంచి కాకపోవచ్చు. ఈ విషయాన్ని ఆయన తప్పకుండా ఆలోచిస్తాడని అనుకుంటాను. ముఖ్యంగా ఈ రోజుల్లో సిద్ధాంతపరమైన బేస్ లేనప్పుడు దీర్ఘకాలంలో ఏ నాయకుడిని అనుసరించి ఫాలోయర్స్ ఉండేటటువంటి పరిస్థితులే లేవు. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగా ఎక్కడైతే రాజకీయాలు చాలా ఖర్చులతో కూడిన ఇష్యూస్ అయిపోయినాయో, గెలిస్తే కూడా దానిని ఏ రకంగా పెట్టిన ఖర్చుని వెనక్కు తెచ్చుకుందామా, దానికి ఎడుగుపోతే బాగుంటుందా అని చూసేవాళ్లే కానీ నాయకులను నమ్ముకొని ఉండేటటువంటి వ్యక్తులైతే తక్కువ. సిద్ధాంతాలు నమ్ముకొని ఉండేవాళ్ళు ఉండే పార్టీల్లో లాంగ్ రన్లో ఉంటారు, కానీ వ్యక్తులను నమ్ముకొని ఉండేటటువంటి పార్టీల్లో లాంగ్ రన్ రాయల్టీస్ ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సరైన విధానం మూడో ప్రత్యామ్నాయం కోసంగా, ఎందుకంటే అది చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం. బీజేపీ జనసేన కాంబినేషన్ పోయిండుంటే తప్పకుండా అది వచ్చి ఉండేది. అది జరగకపోబట్టి వచ్చినటువంటి పర్యవసానాలే ఈరోజు వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి అకామిడేట్ చేసుకుంటారనుకొని చేసుకోలేకపోయినాం కాబట్టి బయటికి పోతున్నామని బయటికి వెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు. ఇండివిజువల్గా వాళ్ళు ఎందువల్ల వెళ్ళారు, ఈ ప్రలోభాలు ఏంది అనేటటువంటిది అదొక విషయం. సో దాని గురించి కాదు. రెండోది, చాలా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మహేష్ గారు రైజ్ చేసింది, చాలా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరు త్యాగం చేయాలి? ఇదే పాయింట్ను మన పరిపాలనంత స్వామి గారు కూడా రైజ్ చేశారు. ఎవరు త్యాగం చేయాలి?
బీసీలు త్యాగం చేయాలన్నా అది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. మరి మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు దానికి బలమైన పునాది బీసీల నుంచే రావాల్సి ఉంటుంది. మరి వాళ్ళు తమ సీట్లను త్యాగం చేయాల్సి వస్తున్నది ఇతరుల కోసం అన్నట్టు, లేక కుటుంబాల కోసంగా ఇతరులు త్యాగం చేయాల్సి వస్తుందని పరమానంద స్వామి గారు అనుకున్నట్టు అనిపడితే దాని ఎఫెక్ట్ తప్పకుండా ఎలక్షన్స్ మీద బాగా ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక బ్రాడర్ స్ట్రాటజీస్తో పోకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో మూడవ ప్రత్యామ్నాయం అవసరం ఎంతైనా ఉన్నది. దానిని ఇవ్వగలిగిన సామర్థ్యం బీజేపీ జనసేన కూటమికే ఉన్నది. ఇది బ్రాడర్ ఇష్యూ. సో ఇండివిజువల్గా అతను ఎందుకు వెళ్ళాడు ఏందనేటటువంటి అంశాల్లోకి పోకుండా ఇది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తయారు చేశాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఈయన పట్టు వదలని విక్రమార్కుడు. సాధారణంగా ఎవరైనా కానీ పోరాటం కొంతవరకు చేస్తారు, ఎక్కడో చోట ఆగిపోతారు. మీ మీద భర్తృహరి సుభాషితం కూడా ఉన్నది, మధ్యముల్ ఉత్తముల్ అని. ఈయన ఉత్తముల్ లెవెల్లోకి వస్తాడు, చివరిదాకా సాధించిన దాకా పోరాడినటువంటి వ్యక్తి. అండ్ అసాధారణమైన పోరాటం, ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి సమతౌల్యం లేదు. ఆయన ఢీ కొట్టుకున్నది పెద్ద మేరు పర్వతాన్ని. అయినా కానీ ఈనాడు సుప్రీంకోర్టులో సక్సెస్ఫుల్గా ఒక ఆర్డర్ తెచ్చుకోగలిగాడంటే ఆయన కమిట్మెంట్కు, ఆయన పోరాట పటిమకు ఇది అద్దం పడుతుంది. స్థూలంగా ఈ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను మనం పరిశీలిస్తే ప్రధానంగా మార్గదర్శి చిట్ ఫండ్సు, మార్గదర్శి ఫైనాన్షియర్సు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటటువంటి అన్ఇన్కార్పొరేటెడ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ప్రజల నుంచి అప్పులు, డిపాజిట్లు తీసుకోవచ్చా? క్రూషల్ పాయింట్ ఇది. 45S అనే ప్రొవిజన్ ద్వారా ఆర్బీఐ యాక్ట్లో 1997 నుంచి వీళ్ళు తీసుకోవటం ప్రొహిబిట్ అయి ఉన్నది. కానీ వీళ్ళు తీసుకున్నారు, అది చట్టరీత్యా తప్పు అనేటటువంటిది మెయిన్ పాయింట్. ఈయన కంప్లైంట్ 2006లో ఇచ్చారు. 2006లో ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో పెద్ద ఇష్యూయే నడిచింది. నడిచి ఒక ఇన్వెస్టిగేషను అది చేసి ట్రయల్ కోర్టులో ఒక కేసు కూడా వేశారు. ఇవన్నీ ఇర్రెగ్యులరు, ఇల్లీగల్ అనేటటువంటి దాని మీద ఒక కేసు ఇచ్చారు. కేసు నడుస్తూ ఉండింది. నడుస్తూ ఉంటే మధ్యలో ఈయన ఈ డిపాజిట్లన్నీ తిరిగి ఇచ్చేశాను కాబట్టి ఇక్కడ ఇటువంటి ఇష్యూ ట్రయల్ కోర్టులో డిసైడ్ చేయటానికి లేదు అని హైకోర్టుకు వచ్చి హైకోర్టులో దాన్ని ట్రయల్ కోర్టులో జరుగుతున్నటువంటి ఆ కేసును క్వాష్ చేయించుకున్నాడు. దాని మీద ఈయన సుప్రీంకోర్టుకు అపీల్ కింద పోవటం జరిగింది. అపీల్ కింద పోయినాడు, ఎన్నో సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. పార్టీ ఇన్ పర్సన్, అదే ఈ సైడ్ ఈయన ఒక్కడే తన కేసు తాను వాదించుకోవటం, అదర్ సైడు హరీష్ సాల్వే గారు, సిద్ధార్థ లూథ్రా గారు, ఇంకా పేరు ఖ్యాతులు గాంచినటువంటి అందరూ పెద్ద పెద్ద లాయర్స్ అందరూ అదర్ సైడ్ వాదించటానికి. ఫైనల్గా ఇన్నాళ్ల తర్వాత కేసు సుప్రీంకోర్టులో వాదన జరిగి ఒక ఫైనల్ జడ్జిమెంటు ఈయనకు ఫేవరబుల్గా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించింది. మొట్టమొదటిది హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను స్క్వాష్ చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ట్రయల్ కోర్టులో జరుగుతున్న ట్రయల్ను అవసరం లేదు అంటూ అది క్వాష్ చేస్తూ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేసింది. ఈ హైకోర్టు జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేస్తూనే ఇంకా ఒక స్టెప్ ఫర్దర్గా వెళ్ళి ఈ మొత్తం డిపాజిటర్లకు డిపాజిట్లన్నీ తిరిగి ఇచ్చారా లేదా అనేది చూడటానికి ఒక సిస్టమ్ను వేయమని హైకోర్టుకు చెప్పింది. దానికి ఎవరైనా లా ఆఫీసర్ని కానీ ఎవరినైనా వేసి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైనా కనుక మాకు డిపాజిట్లు రాలేదు అంటే పోయి దానికి
సబ్మిట్ చేసుకోవటానికి, దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించింది. రెండోది, ఒక రకంగా అది లీగల్ టర్మ్ ఉంది అంటే కోర్టును అసిస్ట్ చేయటం. ఐ థింక్ MES క్యూరీ అనుకుంటాను, ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ లీగల్ టర్మ్. ఆ రకంగా ఈయన నియమించింది ఉండవల్లి గారిని. అంటే ఈయన కోర్టును అసిస్ట్ చేస్తాడు ఈ మొత్తం ఇది ఒక పద్ధతిగా వచ్చేటందుకు. సో ఆ రకంగా అన్ని రకాల సుప్రీంకోర్టు దీన్ని చూచి ఒక మేజర్ నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి ఈ 6 నెలలు, దానికి ఒక టైం లిమిట్ కూడా విధించింది. 6 నెలలలో డిపాజిట్లు, అందరికీ డిపాజిట్లు సరిగ్గా పోయినాయా లేదా, ఎవరికైనా డిపాజిట్లు రాలేదా అనేటటువంటి విషయం మీద ఒక సపరేట్ కమిషన్ ఎగ్జామిన్ చేయటం. ఇదైన తర్వాత ట్రయల్ కోర్టులో ట్రయల్ మొదలవుతుంది. ఈ కోర్టు కేసు లాజికల్ కంక్లూషన్కు పోయేటటువంటి అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది జరుగుండేది కాదు. ఇది ఒక ప్రధానమైన క్వశ్చను, లీగల్ క్వశ్చను, మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లు తీసుకోవటం ద్వారా RBI యాక్ట్ను వైలేట్ చేసిందా లేదా అనేటటువంటిది ట్రయల్ కోర్టులో తేలాల్సింది. ఫైనల్గా అది యాజ్ పర్ లా డిసైడ్ అవుతుంది. బట్ లా టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్సును అబ్స్ట్రక్ట్ చేస్తూ ఇన్నాళ్ళు జరిగినటువంటి వివిధ ప్రక్రియలన్నిటికీ పూర్తిగా తెరబడింది. ఈ కేసు దాని లాజికల్ కంక్లూషన్కు పోవాలని ఆశిద్దాం. బట్ ఏది ఏమైనా ఇది సాధారణమైనటువంటి ఎఫర్ట్ అయితే కాదు, అసాధారణమైనటువంటి ఎఫర్టు. చాలా కమిట్మెంట్తో, పర్సనల్ విల్ పవర్తో ముందుకు తీసుకుపోయినాడు కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చి దీనికి ఒక కంక్లూషన్ ఇవ్వగలిగారు. ఆయనకు తప్పకుండా మనము ధన్యవాదాలు జరపాలి. ఇది ఈ ఉండవల్లి గారి సుప్రీంకోర్టు కేసు గెలవటం మీద నా స్పందన. ఈరోజు సుప్రీంకోర్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ విషయంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా చక్కని జడ్జిమెంటు, కానీ చాలా ఆలోచించాల్సినటువంటి జడ్జిమెంట్ కూడా. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో అనిల్ అంబానీకి సంబంధించిన మెట్రో ఎక్స్ప్రెస్ అనేటటువంటి ఇంకొక కంపెనీ ఒప్పందానికి వచ్చింది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మెట్రో లైన్ వేయటానికి. ఆ వచ్చిన ఒప్పందం ఎక్కడనో సరిగ్గా ఇంప్లిమెంట్ కాక ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఆర్బిట్రేషన్లో అనిల్ అంబానీ సంబంధించినటువంటి ఆ కంపెనీకి అనుకూలంగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ అవార్డును హైకోర్టు తప్పుబట్టి సెట్ అసైడ్ చేసింది. దాని మీద అనిల్ అంబానీ కంపెనీ సుప్రీంకోర్టుకు వస్తే, అంతకుముందు సుప్రీంకోర్టు ఆర్బిట్రేషన్ అవార్డు కరెక్ట్ అంటూ ఆర్డర్ ఇచ్చి 2 జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు బెంచి DMRCని, అంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ను అనిల్ అంబానీకి ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు ఎంతో పే చేయమని ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఆ అమౌంటు ఇప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ అంతా కలుసుకొని తడిసి మోపిడి 8,000 కోట్లే కూర్చున్నది. అంత మొత్తం కట్టడం సాధ్యం కాక వీళ్ళు ఇప్పుడు క్యూరేటివ్ పిటిషన్ వేస్తే, ఆ క్యూరేటివ్ పిటిషను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 3 బెంచ్ ముందుకు వచ్చి ఆ జడ్జిమెంటు ఈరోజు రావటం జరిగింది. క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంది? ముందు సుప్రీంకోర్టులో వీళ్ళు ఓడిపోతారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్ ఇస్తే, రివ్యూ పిటిషన్లో కూడా ఓడిపోయిన తర్వాత ఏదో ఫండమెంటల్ ఫ్లా జడ్జిమెంట్లో ఉన్నది అని 2-3 సీనియర్ లాయర్లు సంతకం పెట్టి చాలా ఆలోచింపచేసే విషయం అయితేనే క్యూరేటివ్ పిటిషన్ అడ్మిట్ అవుతుంది. అట్లా అడ్మిట్ అయిన ఈ పిటిషన్లో ఈరోజు సుప్రీంకోర్టు, అంతకుముందు సుప్రీంకోర్టు 2 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పక్కన పెడుతూ, దాన్ని ఓవర్ రూల్ చేస్తూ, అనిల్ అంబానీ కంపెనీకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు,
ఏదైనా పే చేసి ఉంటే అది వాళ్ళు తిరిగి మళ్ళా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు పే చేయాలి అంటూ 2 పెద్ద వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సుప్రీంకోర్టు 2 జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంటు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అన్నారు, పర్వర్స్ ఇన్ లా అన్నారు. సో చాలా చాలా డ్యామేజింగ్ కామెంట్స్. మరి ఒక సుప్రీంకోర్టులో ఇవ్వబడినటువంటి జడ్జిమెంట్ను క్యూరేటివ్ పిటిషన్లో ఈ స్థాయిలో మాట్లాడినప్పుడు మరి ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిల మీద రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ రకంగా దానిని చూడాలనేటటువంటి విషయం మీద అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని చోట్ల మేము అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఇటువంటి సందిగ్ధాలు వచ్చేవి. తెలుసు అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని తెలుసు, కానీ ప్రైవేట్ పార్టీ పోయి చివరిదాకా పోయి వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకుంటారు. అది వాళ్ళ భూమి అని మళ్ళా రివ్యూ పిటిషన్ వేస్తే అది డిస్మిస్ అవుతుంది. క్యూరేటివ్ పిటిషన్ 2 తరవాలు వేసినా కానీ డిస్మిస్ అవుతుంది. ఇక్కడ కేవలం అక్కడే కాదు, దీంట్లో ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాడికి భూమి అంటగట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంటుంది, కేసును సరిగ్గా వాదించరు. ఇటువంటి కేసుల్లో ఎట్లా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు రైస్ అయినటువంటిది. తప్పకుండా సుప్రీంకోర్టు దీని మీద గట్టిగా ఆలోచించి, ఇంత లార్జ్ స్కేల్లో మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ హయ్యెస్ట్ కోర్టులో జరిగితే ఏ రకంగా దానిని తప్పుదిద్దటమే కాదు, తప్పు చేసిన వాళ్ళను బాధ్యులు చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఐ థింక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సుప్రీంకోర్టు తప్పకుండా దీని మీద విచారిస్తుందని ఆశిద్దాం. అంతర్జాతీయ విషయాల మీద ఒక 3 అంశాలని కలిపి నేను మిమ్మల్ని అడుగుతాను. దాని మీద మీ స్పందన ఏమిటో నాకు తెలియజేయండి. ఒకటి ఏంటంటే, మన గత 2-3 రోజుల క్రితం న్యూస్ పేపర్స్లో మనం చూసింది ఏంటంటే, ఈ బోట్స్వానా ప్రెసిడెంటు 20,000 ఏనుగుల్ని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేసి, అంటే ఓ విధంగా అమ్మడమేనా అనుకోవచ్చు, చేసి వాళ్ళకి ఒక విధమైన ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటానని చేస్తే, జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ దీని మీద, అంటే ఎలిఫెంట్ హంటింగ్ మీద బ్యాన్ చేస్తామని అన్నారన్నమాట. సో దీని మీద రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి? ఒక పక్కనేమో బోట్స్వానా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ రెవెన్యూ, ఇక్కడేమో వీళ్ళకి ఒక క్రీడ కింద వెళ్ళి ఏనుగుల్ని ఆ విధంగా చంపడము, హెడ్ హంటింగ్, దాన్ని దీని కింద తీసుకెళ్ళడం అనేది ఒక విషయం. ఇంకోటి రెండోది, మామూలుగా ఈ మధ్య బీబీసీ యాంకరు మాట్లాడుతూ గయానా ప్రెసిడెంట్కి మామూలుగా చేస్తూ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆయిల్ అండ్ ఆల్ దట్, దానివల్ల ఎమిషన్స్ అవన్నీ వచ్చి పొల్యూషన్ ఎక్కువ వస్తున్నాయి, కార్బన్ దీనివంతా సమతౌల్యం లేదు ఇదంతా అంటే, ఆయన కూడా ప్రాపర్గానే రెస్పాన్స్ ఇచ్చి, మాకు ఇక్కడ బోర్డంత ఫారెస్ట్ ఇదంతా ఉంది, మీ కంట్రీస్లో మీకు అవన్నీ లేవు, అన్నీ ఇది చేసుకున్నారు, హౌ ఫార్ ఈజ్ యువర్ ఎలిగేషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేశారు. ఇంకో మూడోది చూస్తే, మన ఇండియాలో కోల్ ఇండియా 3rd లార్జెస్ట్ పొల్యూటర్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా పొల్యూషన్ మీద ఒక్కొక్క దేశం మామూలుగా మాట్లాడుతూ ఈ విధంగా యానిమల్స్ని సాక్రిఫైస్ చేసి దాని ఒక క్రీడ కింద ఆడటము, దీని మీద చూస్తుంటే మూడింటిని లింక్ చేస్తూ, అలాగే మనకేంటంటే ఇదివరకు ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో ఏముందనంటే, హై పొల్యూటింగ్ కంపెనీస్కి కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి దాని ఒక ఇన్సెంటివ్ కింద ఇచ్చి దాన్ని అమ్ముకోవడానికి, రెవెన్యూ చూపించుకోవడానికి, దానికి అదంతా ఉందన్నమాట. దీని మీద ఈ ప్రపంచ దేశాల మీద ఒక అభిప్రాయం ఏమైనా ఉందా లేదా? సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు చెప్పండి. ఇది 3 చూడటానికి అన్రిలేటెడ్ ఇన్సిడెంట్స్ లాగా, అన్రిలేటెడ్ టాపిక్స్ లాగా అవుపించిన మూడిటికి రిలేషన్షిప్ ఉంది. ఏ రకమైన రిలేషన్షిప్ అంటే, ఈ 3 పాశ్చాత్య దేశాల హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ విధానాలకు అద్దం పడుతుంది.
మొట్టమొదటి గయానా విషయానికి వద్దాం. గయానా ఇది సౌత్ అమెరికాలో నార్త్ వెస్ట్ పాయింట్లో వెనుజులా పక్కన ఉన్నటువంటి దేశం. మొన్నటి దాకా 1990 దాకా పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. 1990 ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఈ పెట్రోల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారు. ఇన్ఫ్యాక్ట్ 1970 తర్వాత ప్రపంచంలో ఏదైనా మేజర్ ఆయిల్ డిస్కవరీ జరిగింది అంటే అది ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ గయానా. చాలా పెద్ద రిజర్వ్. దాంతో వీళ్ళ ఇన్కమ్ పెరిగింది, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఇష్యూ దీనికి ఏంటంటే పక్కనే ఉన్న దేశం వెనుజులా ఆల్సో పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఎక్కడైతే ఈ పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయో ఆ ఏరియాను వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అదొక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వెనుజులా అండ్ గయానా రన్ అవుతూ ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ద్వారా కంట్రీ కొంత పొద్దుకు పోగలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ గయానా దేశంలో 30% హిందూస్. ఇది ఆడ ఈ కొలోనియల్ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికా నుంచి ఆఫ్రికన్స్ను, ఇండియా నుంచి ఇండియన్స్ను తీసుకుపోయి అక్కడ ప్లాంటేషన్స్ అవి చేశారు. చేయబట్టి అక్కడ ఉండిపోయిన వాళ్ళలో ఇండియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు. అది గయానా యొక్క ప్రొఫైల్. ఇన్ఫ్యాక్ట్ ఆ మాట్లాడిన ప్రెసిడెంట్ కూడా ముస్లిం, అతను చేసినవాడు. బట్ ఇక్కడ ఆ బీబీసీ యాంకర్ స్టేలు మాట్లాడిన విధానము ఒక రకమైన ఈ వెస్టర్న్ దేశాల యారోగెన్స్ను, డబుల్ స్టాండర్డ్స్ను బాగా ప్రతిబింబిస్తుంది. పెద్ద ఇది పెట్టేసి మీరు ఇది చేస్తున్నారు కదా, దీనివల్ల ఇంత కార్బన్ ఎమిషన్స్ అవుతాయి, ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుంది, దానివల్ల మీరు ఈ లెవెల్లో అక్కడ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను వెలికి తీయటం అవసరమా అని అడిగాడు. గయానా ప్రెసిడెంట్ మధ్యలోనే ఇంటరప్ట్ చేసి వాడి నోరు ముగించేశాడు. నువ్వు అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, మేము మీ ఇంగ్లాండ్, స్కాట్లాండ్కు 2 పెద్దదైన రెయిన్ ఫారెస్ట్ను యాజ్ ఇట్ ఈస్గా కన్సర్వ్ చేస్తున్నాం. దానివల్ల ఇన్ని ట్రిలియన్ ఆర్ గిగా ట్రిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అక్కడ అబ్సార్బ్ అవుతాయి. అది ఒక సింక్ లాగా ఉంటుంది. మేమా పొల్యూట్ చేస్తుంది మీరా? ఇంతవరకు ఎక్స్ప్లాయిట్ చేసింది నార్థన్ సీలో ఆయిల్ ఎక్స్ప్లాయిటేషను, ఆల్ అరౌండ్ ది వరల్డ్ వాళ్ళ చేసినటువంటి పొల్యూషన్ లెవెల్స్ అంతా ఇంత కాదు. క్లైమేట్ చేంజ్ ఈరోజు ఎవరైనా నిజమైన కారణం ఉన్నారు అంటే అది వెస్టర్న్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా. అది వదిలేసి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్కు లేనిపోని ఆంక్షలు పెడతారేంది అని చాలా గట్టిగా, చాలా చక్కగా చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ రిప్లై. అభివృద్ధి చెందుతున్న దేశాల విధానాన్ని సక్రమంగా తెలియపరిచాడు. అందుకనే ఆ వీడియో చాలా చాలా వైరల్ కూడా అయింది. సో ఈ డబుల్ స్టాండర్డ్స్, ఇప్పుడు నువ్వు గనక గనక క్లైమేట్ చేంజ్ మీద దృష్టి పెట్టి క్లైమేట్ చేంజ్ జరగకుండా పొల్యూషన్ తగ్గాలి అంటే నీ లెవెల్స్ ఆఫ్ ఎఫ్లూయెన్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు మేము ఏ లెవెల్లో ఉన్నామో మా అభివృద్ధికి ఆటంకం కాకూడదు, మీరు అభివృద్ధి చెందకూడదు, మీరు పొల్యూట్ చేయకూడదు అంటే కుదిరే పని కాదు. అది ఈక్విటబుల్ కాదు, ఏ దేశం ఒప్పుకోదు. ఫస్ట్ క్లైమేట్ చేంజ్కి మిటిగేటింగ్ మెషర్సు, పొల్యూషన్ మిటిగేటింగ్ మెషర్సు వెస్టర్న్ కంట్రీస్లోనే మొదలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ చాలా హైగా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడనే ఉండిపోండి, మేము అక్కడనే ఉంటాము, క్లైమేట్ మెయింటైన్ చేస్తామంటే అది అయ్యేటటువంటి పని కాదు. ఇది ఒక ఆస్పెక్ట్ గయానా ప్రెసిడెంట్ ఆ రోజు చెప్పినటువంటి చాలా చక్కగా ఉంది. ఇక రెండోది ఇది బోట్స్వానా ఇష్యూ. మొత్తం ప్రపంచంలో కన్నా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఏ కంట్రీలో ఉన్నాయంటే బోట్స్వానాలు, ఏనుగులు. ఆ కంట్రీలో ఇది రెగ్యులర్ మినేస్. మనం కూడా ఇక్కడ చూస్తున్నాం. మనకు అంత పెద్ద లెవెల్లో లేకపోయినా చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఇక్కడ సడన్గా వస్తాయి, పంట పొలాలను పాడు చేస్తాయి. నిన్న ఈ మధ్య ఎక్కడ ఒక చిత్తూరులో అనుకుంటే 2-3 రైతులను కూడా చంపేశాయి. సో యానిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్లో ఎట్లా డీల్ చేయాలి, ఎవరికి ప్రెసిడెన్స్ ఇవ్వాలంటే మ్యాన్కే ప్రెసిడెన్స్ ఇవ్వాలి, హ్యూమన్ బీయింగ్కే ప్రెసిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్
సస్టైన్ చేసేటటువంటి కెపాసిటీ ఆ పక్కన ఉండేటటువంటి దీనికి లేనప్పుడు ఏదో ఒక దీనికి సొల్యూషన్ను ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది స్పోర్ట్ కోసంగా బోట్స్వానా వస్తారు. బోట్స్వానా కంట్రీ కొన్ని పర్మిట్స్ ఇస్తుంది ఆఫ్టర్ టేకింగ్ మనీ ఫ్రమ్ దెమ్. కొన్ని ఎలిఫెంట్స్ను గన్స్ తీసుకొని పోయి సఫారీ లాగా షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత ఆ ట్రంక్ను దాన్ని ట్రాఫీ కింద తీసుకుపోతారు. ట్రాఫీ హంటింగ్ అంటారు. దీనివల్ల బోట్స్వానాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే న్యాచురల్ కల్లింగ్ ఆఫ్ ఎక్సెస్ యానిమల్స్ అయిపోతూ ఉన్నది. ఇప్పుడు జర్మనీ ఏమన్నది ఈ ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ పెడతా ఉన్నది. ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ మంచిది కూడా ఒక రకంగా. ఐ మీన్ ఇన్ ఏ వే యానిమల్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాన్ పెడితే ఏమవుతుంది, బోట్స్వానాకు వచ్చే డబ్బులు రావు. ఫస్ట్ థింగ్, బోట్స్వానాలో ఎలిఫెంట్స్ ఈ ఏనుగుల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. ఏనుగుల సంఖ్య పెరిగిపోయిన తర్వాత వాటి మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. మళ్ళీ అప్పుడైనా కానీ సిస్టమేటిక్ కల్లింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది లేకుండా ఇది ఆ పర్పస్ సర్వ్ చేస్తుంది కదా అని వాడి కోపం వచ్చి నువ్వు సరే ట్రాఫీ హంటింగ్ మీద బ్యాన్ పెట్టు, 30,000 ఏనుగుల్ని ఇక్కడి నుంచి జర్మనీకి పంపిస్తాను, అక్కడ మేనేజ్ చేసుకొని అన్నాడు. సో బట్ వన్ థింగ్ ఈస్ ఇది హెడ్ హంటింగ్, ఈ ట్రాఫీ హంటింగ్ అనేది హెడ్ హంటింగ్ కాదు, ట్రాఫీ హంటింగ్ అనేటటువంటిది డిజైరబుల్ కాదు. కాకపోయినా ఎట్లా ఈ సమతౌల్యం ఎట్లా చూడాలి, ఎక్కువైపోతున్నటువంటి యానిమల్స్ని ఏ రకంగా మనం రిస్ట్రెయిన్ చేయాలి, దీనికి కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ స్ట్రే డాగ్స్ ప్రాబ్లం లాగానే వాళ్ళ కాడ స్ట్రే ఎలిఫెంట్స్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. ఇంకా మూడోది, కోల్ ఇండియా ప్రపంచంలోనే 3వ పొల్యూటరు అనేది పెద్ద న్యూస్ పెట్టారు దానికి. ఒకటి, ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఆధారపడి అభివృద్ధి సాగాలి అంటే అదే వెస్ట్రన్ కంట్రీస్కు సాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ ఈ కోలు, పెట్రోలు వీటిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి ఒక లెవెల్ ఆఫ్ ఎఫ్లూయెన్స్కి వచ్చి ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, గ్రీన్ ఎనర్జీస్ అంటున్నారు. బట్ మనం చాలా లో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి డెవలప్ కావాలంటే కోల్ అవసరం. కోల్ లేకుండా నీకు ముందుకు పోయే ప్రశ్న లేదు. చైనా కూడా అట్లాగే డెవలప్ అయింది. సో కోలు, పెట్రోలు తప్పకుండా ఇండియా డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తాయి, చేయాల్సిన అవసరం ఉంది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత సైమల్టేనియస్గా గ్రీన్ ఎనర్జీ మీద కూడా ఇండియా కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ వీళ్ళ హిపోక్రసీ ఆఫ్ ది వెస్టర్న్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వాళ్ళ ద్వంద్వ విధానం ఏంది, ఇప్పటి నుంచి ఇవన్నీ హైలైట్ చేస్తారు. 3rd బిగ్గెస్ట్ పొల్యూటర్ అని, ఇదని అదని ఇంకా రాస్తూనే ఉంటారు వాళ్ళ వీటన్నిటిలోనూ. సో అది మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా గ్రీన్ ఎనర్జీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు వీటి మీద పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం కోల్ కూడా చాలా మనకు అవసరం. అది మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమవుతుంది, ఈ అభివృద్ధి ఈరోజు బాగా పికప్ అయింది, చాలా కుంటుపడుతుంది, ఆగిపోతుంది. అది దేశానికి మంచిది కాదు. ఈ వెస్టర్న్ వర్డ్స్ ఏమైనా చెప్తూ ఉంటాయి, వాళ్ళ లెవెల్లో ఉన్నారు, ఆ లెవెల్ నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం మన వీటిని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే దాన్ని 3rd బిగ్గెస్ట్ పొల్యూటర్గా హైలైట్ చేస్తున్నారు. అంతగా హైలైట్ చేస్తే బెస్ట్ థింగ్ ఈజ్ కోల్ ఇండియాని 4గా స్ప్లిట్ చేసేయి, అప్పుడు తగ్గిపోతుంది. 4 ప్రాంతాల్లో 4గా పెడితే అప్పుడు 3rd బిగ్గెస్ట్ పొల్యూటర్ కాదు, 15th or 20th వెళ్ళిపోతుంది. సో ఇది బ్రాడ్గా ఇది వెస్టర్న్ కంట్రీస్ ద్వంద్వ వైఖరిని తెలియజేయడానికి ఈ 3 ఇన్సిడెంట్స్ బాగా పనికొస్తాయి. అంతర్జాతీయ దాని మీద మంచి చర్చ చేశాము ఈ వారం.